బాపట్ల జిల్లా నగరం మండలం అల్లపర్రు పంచాయతీలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీ నిధులు దుర్వినియోగంపై చేపట్టిన విచారణ. గత వైసీపీ ప్రభుత్వంలో అల్లపర్రు పంచాయతీ సర్పంచ్ కార్యదర్శి ఇష్టానుసారంగా నిధులను దుర్వినియోగం చేశారంటూ గ్రామస్తుల ఆందోళన. విచారణకు హాజరైన ప్రత్యేక అధికారి చీరాల డిఎల్పిఓ శ్రీమన్నారాయణ రసాభాసగా మారిన పంచాయతీ కార్యదర్శి దగ్గర చేపట్టిన విచారణ. నిధులు దుర్వినియోగం పాల్పడిన వారిపై చర్యలు. గ్రామస్తులు ఆందోళన. దగ్గరుండి మండల పేషెంట్ గారు ఇద్దరు దగ్గరుండి బల్లల మీద చేలు పెట్టించి పోలీసులతో కొట్టించారు. బల్ల మీద కూర్చొని ఇతను ఎక్స్ మిలిటరీ నా దగ్గర 70-80 ట్రక్కులు తోలారని అడిగినందుకు కొట్టించారు. మా ఊళ్ళో కూడా మట్టి తోలారు. ఇంక ఇట్లాంటప్పుడు ఏం చేయగలుగుతాం? మేము అదే పార్టీలో ఉండి కూడా మేము ఏం చేయలేకపోయాం. అదే టైం రౌడీలకు పంపించారు నా మీదకి. పోలీస్ స్టేషన్లో ఎస్సీ దగ్గర తిరుగుతున్నారు. నువ్వు బయట చూద్దాం అంటే ఎస్సీ గారికి నేను చెప్పాను, వీళ్ళు ఎవరంటే చెప్పట్లా, వాళ్ళు రౌడీలు పంపించారు. వాళ్ళు అంటే ఒక రోజు వచ్చాము, ఒక రోజు పోతాము. కానీ ఇది న్యాయం జరిగిన దాకా నేను వదిలిపెట్టలేదు. వీళ్ళ ఇప్పుడు కూడా విమర్శ వస్తున్నాయి నా మీద, చాలా విమర్శలు వస్తున్నాయి. ఏదో చంపేస్తాను, అడ చేస్తాను అని వస్తున్నాయి. ఎంతవరకు చేస్తారో చూద్దాము. నేను కూడా ఒక రోజు వచ్చామంటే ఒక రోజు పోతాము. ఏంటి ఈ ప్రజలు మేము పోరాడి చచ్చిపోయాడని అనుకుంటారు. అది ఒక ఆర్మీలో యుద్ధాలు చనిపోతే ఎట్టాకు ఇక్కడ ప్రజల తరపున పోరాడి చచ్చిపోయినట్టుగా ఉండిద్దని నేను కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పొచ్చా. నేను ఈ విషయం నేను కూడా ఇప్పుడు నేను ప్రతి డిప్యూటీ సీఎం గారికి అన్ని లెటర్లు ఇచ్చాను. అంటూ కూడా ఉంది. అయితే దేనికి ఇప్పుడు ఇంత దాకా వచ్చారు కాబట్టి ఏం చెప్ప మార్చారు కూడా అధికారులుగా మీరు స్వాతంత్రం రాసుకెళ్తారా, వెళ్ళిపోతారా? వెళ్ళిపోతాం. గ్రామం పెట్టి అసలు ఈ రోజు మేము వచ్చింది ఏంటంటే రికార్డులని పంచాయతీలో ఉంటాయి. ఆ రికార్డు అసలు ఏమేమి జరిగింది ఏంటి అని పూర్వపరా మొత్తం తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చాం. అంతేగాని ఇద్దరు ముగ్గురు మా మొత్తం చట్టాలు మీరు ఎక్కడ రాస్తుంది ఏంటి లేకపోతే అలాగదండి. మీరైతే తప్పు చేయరు. కానీ అక్కడ స్వాతంత్రం అయితే ఏమైనా రాస్తే మీరు వచ్చి ఉపయోగిస్తారు. ఇప్పుడు మాకు ఏకత్ అలీ బేగ్ అని ఆయన కంప్లైంట్ పెట్టారండి. పెట్టిన ఆయనకి మేము నోటీస్ ఇచ్చాం. తర్వాత సర్పంచ్కి నోటీస్ ఇచ్చాం, సెక్రటరీకి నోటీస్ ఇచ్చాం. ఆ ముగ్గురు నోటీసులు ఇచ్చి వాళ్ళని రికార్డు సబ్మిట్ చేయండి అనేది మేము వాళ్ళకి నోటీస్ తెలియజేస్తున్నాం. దాంట్లో వాళ్ళని ఎడ్యుకేషన్కి వచ్చాం. అంతేకాని జనాలు ఏదైనా కంప్లైంట్ పెట్టుంటే జనాల దగ్గర నుంచి మేము పిలిచి వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకునేవాళ్ళం. అది కాదు. మేము ఇలా రామని చెప్పలేదు, పడిగాములు పట్టాలి. ఇప్పుడు కూడా ఎవరు చెప్పాలి? రాంబాబు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఏం చేశారు? యథార్థ గ్రామ సభలు జరపమన్నారు. ప్రతి ఊళ్ళో ఏ సమస్యలు మన గ్రామ సభ అయినప్పుడు ఇదేనా ఏకత్ అలీ బేగ్ అనే వాళ్ళు కంప్లైంట్ పెట్టినారు. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని. పంచాయతీ సెక్రటరీకి నాకెందుకని శివరామని బయటికి వెళ్ళిపోయా. అయినా అందరి కోసం రావాల్సింది నేను, ప్రజల కోసం. రేపు పొద్దున్న నన్ను అడుగుతారు, నేను ఏ పదవి చేయకపోయినా చేసి ఉన్నాను. కాబట్టి గ్రామంలో ఎట్లాంటి అవుతూ జరిగిన ఊరుకోము. గ్రామంలో ఎంత కూడా మంచి జరగాలి. రేపు వచ్చేది సమ్మర్ టైం, వాళ్ళు చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వదలకపోతే వాటిలో ఏ ప్రాబ్లం వచ్చినా మనుషులు డ్యామేజ్, పశువులు డ్యామేజ్ అవుతాయి. ఎలాంటి పరిస్థితులు ఊరుకునే ప్రశ్నే లేదు. మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇవన్నీ మండలాధికారి చెప్పారండి. మండల పాలనాధికారి వచ్చిన్నారు కదా, వారికి చెప్పారా? వారికి చెబుతాం. ఇప్పుడు వారిని బయటికి కూడా ప్రజల కోసం షార్ట్ ఉండకుండా సెక్రటరీ గారు రాడేంటి?
మండల పాలనాధికారి వారు వచ్చారు, మరి చెప్పండి. ఆయన చెప్తే వెళ్తా. శ్రీనివాస్ గారు